హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఫిబ్రవరి నెల జీతాలు మరియు పెన్షన్లు బిల్లులలో భారీ కదలిక అయితే రావడం జరిగింది. సో, ఒక్కసారిగా బిల్లులలో భారీ కదలిక ఈరోజు వీరి అకౌంట్‌లో జమ. సో, పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు విశ్రాంత ఉద్యోగులైన పెన్షన్‌లకు సంబంధించి ఫిబ్రవరి నెల జీతాలు మరియు పెన్షన్ చెల్లింపుల ప్రక్రియ ఒక అత్యంత కీలకమైన మరియు సానుకూలమైన మలుపు చోటు చేసుకుందండి. సో, మనం మార్నింగు 7:00 ఒకటి, ఒకసారి అలాగే 11:00 ఓసారి చెక్ చేయడం జరిగిందనమాట బిల్స్. బిల్స్‌లలో ఎటువంటి కదలిక లేదు. నిన్నటి వరకు ఏవైతే బిల్స్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఉన్నాయో, అదే కంటిన్యూ అయితూ వచ్చిందనమాట 10 గంటలకి కూడా ఉదయము. సో, ఈరోజు మార్చి 1 తేదీ మధ్యాహ్నం సమయానికి మాత్రం ఇప్పుడున్న అప్డేట్ ప్రకారంగా నిన్నటి నుంచి నిలిచిపోయిన బిల్లులు ఇప్పుడు భారీ స్థాయిలో కదలికైతే రావటం జరిగింది. సో, బిల్లుల కదలిక మొదలైంది. ఈ ప్రక్రియ ఎలా సాగుతుంది అంటే, మీ అకౌంట్‌లోకి డబ్బులు వస్తాయి అనే ప్రతి విషయాన్ని చాలా వివరంగా తెలుసుకుందాము. ఎలా వస్తాయని. మొదటగా ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయం వరకు ఏవైతే బిల్స్ వెయిటింగ్ ఫర్ ఫండ్ లేని స్టేజ్‌లో ఉన్నాయో, అవన్నీ కూడా ఒక్కసారిగా ఆర్‌బీఐ ఈక్వబర్ స్టేజ్‌కి మారడం జరిగిందనమాట. అంటే అప్డేట్ అవ్వడం జరిగింది. సో, మరి మార్నింగ్ వరకు పరిస్థితి గందరగోళంగా, ఆందోళనగానే ఉండేది. ఎందుకంటే అప్పటి వరకు దాదాపు బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లోనే ఆగిపోయి ఉన్నాయి. సో, బిల్స్ అన్నీ ఈ కుబేర్ స్టేజ్‌కి చేరుకుంది అనంటే దాని అర్థము రాష్ట్ర ప్రభుత్వము కావాల్సిన నిధులను ఆర్‌బీఐకి అందించిందనమాట. ఉద్యోగుల పెన్షన్‌లకు సరిపడా నిధులను ఆర్‌బీఐకి చేరవేసినప్పుడే మనకు బిల్స్ అనేవి తదుపరి దశ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నుంచి తదుపరి దశ అయినటువంటి ఆహ్, ఈ యొక్క ఆర్‌బీఐ ఈక్వబర్ స్టేజ్‌కి చేరుకుంటాయి. సరిగ్గా మధ్యాహ్నం 12:45 సమయంలో సర్వర్‌లో ఒక్కసారిగా పెద్ద మార్పే చోటు చేసుకుంది. నిధులు విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బిల్లులన్నీ కూడా వరుసగా కదలడం ప్రారంభించాయి. సో, కదలిక వచ్చిన వెంటనే బిల్లులన్నీ కూడా ఈ ఆర్‌బీఐ ఈకుబేర్ వ్యవస్థలోకి విజయవంతంగా ప్రవేశించాయి. అసలు ఈ కుబేర్ అంటే ఏమిటి? అంటే ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న ఒక కేంద్రీకృత చెల్లింపుల వ్యవస్థ. దీని ద్వారా ప్రభుత్వ నిధులు నేరుగా లబ్ధిదారుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో ఎటువంటి మధ్యవర్తులు లేకుండా అత్యంత వేగంగా జమ చేయబడతాయి. సో, ప్రస్తుతం సర్వర్‌లో ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈకుబేర్ అనైతే చూపిస్తోంది. అంటే మీ జీతం లేదా పెన్షన్ సొమ్ము ఇప్పుడు ఆర్‌బీఐ బ్యాంకు నియంత్రణలోకి వెళ్ళిందని, అది పంపిణీకి సిద్ధంగా ఉంది అని అర్థం అన్నమాట. బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అయిన వెంటనే మనకు వితిన్ 1 ఆర్ 2 అవర్స్‌లోనే మన యొక్క సాలరీ అవ్వచ్చు, పెన్షన్ అవ్వచ్చు ఖాతాలో జమ అవుతుంది. సో, కొంతమంది ర్యాండమ్‌గా కొంతమందికి పేమెంట్ స్టేటస్ చెక్ చేయగా, ఈ విధంగా ఒక్కసారిగా బిల్స్ అన్నీ పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈకుబేర్ అనైతే వచ్చింది. సో, ఇక్కడ మనకు చూసుకోవచ్చు. ఇదొచ్చేసి బిల్లు. పెన్షనర్ యొక్క బిల్లనమాట. ఈకుబేర్‌కి వెళ్ళింది. తర్వాత మరొక బిల్లు స్టేటస్ చెక్ చేయగా, కర్నూల్ సర్వీస్ పెన్షనర్‌ది ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈకుబేర్ అనైతే చూపించింది. తర్వాత మరొక బిల్ నంబర్ చూడొచ్చు. 2603000666 ఈ బిల్ కూడా ఆర్‌బీఐ ఈక్వబర్ స్టేజ్‌కి అయితే చేరుకుంది. 2025 25822145 ఈ బిల్ కూడా ఆర్‌బీఐ ఈక్వబర్‌కి చేరుకుంది. సో, చాలామంది మిత్రులు ఈ విధంగా కామెంట్ చేశారండి. ఏమంటున్నారంటే, రేపు 10 గంటలకు అందరికీ జమ అవుతాయి. నో టెన్షన్ అంటున్నారు. సో, ఒకవేళ ఈరోజు గనక తక్కువ మందికి జమ అయినట్లయితే, మిగిలిన వారికి రేపు 10 గంటల నుంచి జమ అయ్యే చెల్లింపుల ప్రక్రియ అనేది ప్రారంభమవుతుందని అర్థం. ఇకపోతే మరొక బిల్లు 25888799 బిల్లు కూడా ఈకోబర్‌కెళ్ళింది. ఇక 25889194 అనే బిల్లు కూడా ఈకోబర్‌కైతే చేరుకుంది. ముఖ్యంగా ఉపాధ్యాయులకు సంబంధించి బిల్లుల విషయంలో ఈసారి చాలా వేగంగా పురోగతి కనిపిస్తోంది. రాష్ట్రంలోని మెజారిటీ ఉపాధ్యాయుల బిల్లులు ఇప్పటికే ఈకోబర్ పోర్టల్‌లోకి అయితే చేరుకున్నాయి. కేవలం కొన్ని చిన్న చిన్న డిపార్ట్‌మెంట్ బిల్లులు తప్ప మిగిలిన అన్ని శాఖల ఉద్యోగుల వివరాలు ఇప్పుడు
చెల్లింపుల దశలో ఉన్నాయి. గతంలో కొన్ని జిల్లాల్లో బిల్లులు ఆలస్యమయ్యేవి. కానీ ఈసారి దాదాపు అన్ని జిల్లాల సమాచారం ఒకేసారి అప్డేట్ కావడం విశేషం. ఇది ఉద్యోగ వర్గాల్లో కొంత ఉపశమనాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే బిల్లు ఈకుబెర్‌లోకి వెళ్ళింది అంటే ఇక డబ్బులు జమ కావడం అనేది కేవలం కొన్ని ఆహ్, గంటల సమయం తీసుకుంటుంది. అంటే బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అయిన తర్వాత అండి. తదుపరి దశ అయినటువంటి బ్యాచ్ నంబర్ అనేది అలాట్‌మెంట్ అయిన తర్వాత. ఇక మరొక వైపు పెన్షనర్ల పరిస్థితి గమనిస్తే వారి బిల్లులో కూడా అనూహ్యమైన కదలికైతే వచ్చింది. పెన్షన్ బిల్లులు కూడా ఈకుబెర్ వ్యవస్థలోకైతే ఆహ్, చేరడమే కాకుండా సాయంత్రంలోపు వీటన్నిటికి బ్యాచ్ నంబర్స్ కూడా కేటాయించే ప్రక్రియ మొదలవుతుందనైతే అంచనా. సాధారణంగా బ్యాంకులు ఒకేసారి వేలాది మందికి నగదు బదిలీ చేయడానికి ఈ బ్యాచ్ నంబర్స్ ఉపయోగిస్తారు. ఒకసారి మీ బిల్లుకు బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అయిందంటే, ఆ రోజు రాత్రిలోపు లేదా మరుసటి రోజు ఉదయాన్నే మీ యొక్క ఖాతాలో నగదు జమ అవ్వడం ఖాయమని అర్థము. ఈ ప్రక్రియ ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన సాగుతోంది. ఇక క్షేత్రస్థాయి నుంచి అందుతున్న సమాచారం ప్రకారంగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే పెన్షన్లు జమ అవ్వడం కూడా ప్రారంభం అవుతోంది. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలోని కొన్ని ట్రెజరీల పరిధిలో, అలాగే కోనసీమ జిల్లాలోని అమలాపురం మరియు కృష్ణా జిల్లాలోని గుడివాడ వంటి ప్రాంతాల్లో కొంతమంది పెన్షనర్స్‌కు డబ్బులు అందాయని జెప్పేసి కూడా కొందరు చెప్తున్నారు. మరి ఎంత మటుకు నిజమనేది తెలియాల్సుంది. కాకపోతే అఫీషియల్ సోర్స్ ప్రకారం ఇంకా చెల్లింపులైతే జరగలేదు. ఈకుబేర్ వరకు మాత్రం వెళ్ళాయనైతే తెలుస్తోంది. సో, ట్రెజరీలు వేగంగా స్పందించి బిల్లులను ముందే క్లియర్ చేయడం వల్ల ఇది సాధ్యమవుతుందనమాట. ఈరోజు ఈవినింగ్ వరకు ఖచ్చితంగా కొన్ని బిల్స్ అయితే జమ అవుతాయి. సో, ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కి గూడా. సో, ఈ విధంగా ఒకటో తేదీన జీతాలు, పెన్షన్‌లు జమ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది. మధ్యాహ్నం నుంచి ఈ కుబేర్ ప్రక్రియనే వేగంగా పుంజుకోవడం వల్ల గరిష్టంగా ఈరోజు రాత్రికి లేదా మార్చి 2 రేపు ఉదయానికల్లా అందరికీ ఉద్యోగులకు మరియు పెన్షనర్ల ఖాతాలు ఆహ్, కళకళలాడే అవకాశం అంటే జమ అయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ ఫోనుకు వచ్చే బ్యాంకు మెసేజ్ కోసం వేచి చూడండి. అలాగే మీ సీఎఫ్ఎంఎస్ స్టేటస్ ఎప్పటికప్పుడు సరిచూసుకోండి. ప్రభుత్వం తన వంతుగా నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేసినందున అందరికీ కూడా సకాలంలో జీతాలు అందుతాయనైతే స్పష్టమవుతోంది. సో, ఇది ఫ్రెండ్స్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఫిబ్రవరి నెలకు సంబంధించిన జీతాలు, పెన్షన్ల తాజా సమాచారము ఈ విధంగా అయితే ఉంది. సో, మొత్తానికైతే బిల్లులో ఈరోజే కదలికైతే వచ్చింది. ఆర్‌బీఐకి వెబ్‌స్టేజ్‌కెళ్ళాయి. మరి బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అయితే ఈరోజు అవి ఈవినింగ్ లేదా నైట్ వరకు జమ అవ్వచ్చు. బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అయినా గూడా కొంతమందికి మార్నింగ్ జమ అవుతాయి. కానీ బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ కాకపోతే మాత్రం ఈరోజు కొంచెం కష్టమే. కాకపోతే అఫీషియల్ సోర్స్ నుంచి ఇవాళ కొన్ని బిల్లులైనా గూడా జమ చేస్తారు అని సమాచారం అందుతోంది. మరి ఎంతవరకు నిజం అనేది మనకు మున్ముందు తెలియనుంది. సో, 4 గంటల తర్వాత మనము ఈ యొక్క బిల్లులో స్టేటస్ మరొకసారి చెక్ చేసి మీకైతే తాజా అప్డేటు అందిస్తాను. సో, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.